గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు పకడ్బందీగా తరలించారు. దారి పొడవునా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భారీ కాన్వాయ్తో విజయవాడకు వంశీని తరలించారు. ఇక మధ్యలో సూర్యాపేట వద్ద అల్పాహారం చేశారు. ఏపీ సరిహద్దు గరికపాడు చెక్ పోస్టు దాటి చిల్లకల్లు టోల్ గేట్ గుండా విజయవాడ వైపు వెళ్లారు. ఇక మరి కాసేపట్లో వంశీని జడ్జి ముందు హాజరుపరచనున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో వంశీ అరెస్ట్ కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలు అతిక్రమించి వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 141, 108, 150, 13, రెడ్ విత్ 3, 5 కింద కేసులు నమోదు చేశారు. అలాగే SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. వంశీ గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వైసీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్టు కాకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనకు ముందస్తు బెయిల్ ఉందని, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇది వేరే కేసు అని చెప్పి పోలీసులు వంశీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు ఆయనపై కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు వంశీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేత, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ప్రధానమైన వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీకి సంబంధించి ఆ నేడు కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా తెల్లవారుజామునే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి విజయవాడ తరలించారు. విజయవాడ తరలించే క్రమంలో ఇప్పటికే ఆంధ్ర బోర్డర్ సరిహద్దుకి రాగానే ఒకసారి వాహనాలు మార్పు చేశారు, ఆయన కాన్వాయ్ మార్చారు. అలాగే ఆ విజయవాడ తీసుకొచ్చిన తర్వాత కూడా వల్లభనేని వంశీని మళ్ళీ మరొక కాన్వాయ్లోకి మార్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైనా వల్లభనేని వంశీని తీసుకొచ్చే క్రమంలో ఆ పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కీలకమైన నిర్ణయాల్లో ఎక్కడా కూడా వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఒక యువతలో గాని, వైఎస్ఆర్సీపీ పార్టీలో గాని, అలాగే ఒక క్రేజ్ ఉన్న వ్యక్తి కావడంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఎక్కడా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోకూడదు, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదు అనుకున్న నేపథ్యంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఆ వల్లభనేని వంశీని పలు రకాలుగా వాహనాల్లో మార్చి మరీ ఆయన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా మొదటగా ఆ గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిన నేపథ్యంలో గన్నవరం తీసుకొస్తున్నారని, అందుకోసం అరెస్టు చేశారని మొదటగా అన్ని భావించిన నేపథ్యంలో ఆయన గన్నవరం తీసుకొస్తున్నారని అనుకున్నారు. కానీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలో దాడిలో అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో పోలీసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ కంప్యూటర్ ఆపరేటర్, టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ మరలా కేసు విత్డ్రా చేసుకోవడంతో ఆ కేసు మొదటికి వచ్చింది అనుకున్నారు. అయితే అతను కేసు విత్డ్రా చేసుకుని
తీసుకొస్తున్న క్రమంలో అతను వెళ్లి వల్లభనేని వంశీ అనుచరులు వల్లభనేని వంశీ అతను కిడ్నాప్ చేసి తనను దూషించారని కొట్టారని అందుచేత భయపడి తాను కేసు విత్డ్రా చేసుకున్నానని కూడా ఆయన ఆ పోలీసుల ఎదుట మరొకసారి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద కిడ్నాప్ కేసు, ఎస్టీ అట్రాసిటీ కేసు, రెడ్ విత్ కేసులు ఈ పలు దఫాల కేసులు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ యొక్క భార్య వస్తున్న వాహనాన్ని ఆ పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో బయట వ్యక్తులు లేకుండా ఆమె ఒక్కటే ఉండే విధంగా కూడా పోలీసులు ఆ కారులో ఎక్కి ఆమెను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వల్లభనేని వంశీని మొదటగా ఆ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారన్న నేపథ్యంలో పడమట పోలీస్ స్టేషన్ కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా ధర్నాలు ర్యాలీలు చేస్తారన్న దిశలో ఆ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతానికి ఆ పడమట నుంచి పోలీసులు ఆ వల్లభనేని వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తా ఉంది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని విచారించడానికి ఆ వల్లభనేని వంశీని యొక్క పూర్తి వివరాలు సేకరించి అక్కడి నుంచి కోర్టుకు తరలించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. కోర్టుకు తరలించే ముందు కూడా వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులు మొత్తం మీద కూడా వివరాలు సేకరించిన తర్వాత కోర్టు ఎదురు హాజరుపరిచే పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా ఇలాంటి కీలక పరిణామంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ పెడుతున్నట్లు కూడా ఎస్పీ ప్రకటించడంతో ఒకసారిగా కృష్ణా జిల్లా పోలీసులు మొత్తం కానీ కృష్ణా జిల్లా మొత్తం కానీ అలర్ట్ అయిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ చేసిన కీలక ప్రకటన జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా నిరసనలు కానీ ర్యాలీలు కానీ నిషేధిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. అలాగే ఎవరైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కానీ మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా నిషేధాజ్ఞలు జారీ చేసిన తర్వాత కూడా వారు కనుక ర్యాలీలు కానీ నిరసనలు కానీ చేస్తే అతిక్రమించి వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కొద్దిసేపటి క్రితం భవానీపురం పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తరలించే క్రమంలో కూడా ఆయన్ని మరొక వాహనంలో నుంచి మరొక వాహనంలోకి మార్చుతున్న సమయంలో ఆ వల్లభనేని వంశీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు తనని పదే ఆ కార్లు మార్పిడి చేస్తూ స్టేషన్లకు తరలిస్తున్నారంటూ కూడా వల్లభనేని వంశీ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమన్నా ఒక పార్సిల్ డబ్బానా తను ఏమన్నా ఒక వస్తువునా పదే కార్లలో కుక్కుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే వల్లభనేని వంశీ యొక్క పరిణామం కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని హడలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా అలర్ట్ తో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 144 సెక్షన్ పెట్టారు. అలాగే వల్లభనేని వంశీని తీసుకొస్తున్న క్రమంలో ఆంధ్ర బోర్డర్ ఎంట్రీ దగ్గర నుంచి పడమట పోలీస్ స్టేషన్ దగ్గర వరకు కూడా కొంతమేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దారిలో అడ్డగించాలని నిరసనలు జరపాలని కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు వాళ్ళు అడ్డుకున్నారు. ఎక్కడ కూడా వల్లభనేని వంశీని ఆపకుండా విజయవాడ తీసుకొచ్చే వరకు కూడా పోలీసులు పలు రకాల ఆలోచనలతో చేశారు. వాటన్నిటిలో సఫలీకృతం అయ్యి మొత్తానికి వల్లభనేని వంశీని విజయవాడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో కూడా స్టేషన్ దాకా వెళ్లే వరకు ఆయన భవానీపురమే తీసుకెళ్తారా, పడమట తీసుకెళ్తారా, లేకపోతే ఇంకోసాటికి తీసుకెళ్తారా అనేది తెలియని పరిస్థితి ఉంది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా విజయవాడ చేరుకోవటం, అలాగే గన్నవరం స్టేషన్ వద్దకు చేరుకోవటం, వివిధ స్టేషన్ల దగ్గరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది చర్యలు జరగకుండా కూడా ఓ పక్క ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ, మరో పక్క కృష్ణా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా సమన్వయంతో పని చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ స్పందించింది. వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడని మండిపడ్డారు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు. అనేక మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించాడన్నారు కొనకపల్ల. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి
అక్కడున్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారి అందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి. తన కేసుని బలహీనపరిచేందుకు, కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి, అతని పైన హింసించి, బెదిరించి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మ్యాజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లభనేని వంశీమోహన్ చేశాడు. దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ పైన, అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో